పాన్ డబ్బాలలో కూడా గంజాయి దొరికింది అనేటటువంటిది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఈరోజు ఉంది ఆ వ్యవస్థ. పై కాదు కదా, ముచ్చటే లేదు. ఎవరైనా కూడా తెలంగాణలో పిల్లలు బతుకుండాలి, పిల్లలు బాగుండాలి, ప్రతి ఒక్కడి జీవితంలో కూడా మట్టి కొట్టొద్దు. ఆ విధానం కోసమే నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అయినా అని చెప్పి సంకల్పించుకొని ఆయన కూర్చున్నాడబ్బా. మరి అట్లాంటి దానికి ప్రోత్సాహం చేద్దామా, లేకపోతే బీఆర్ఎస్ వాడు చెప్పిండు కాబట్టి ఇదే నిజం, ఈ పరిపాలన బాగాలేదని చెప్పందామా? ఉదాహరణ అయిపోయినా నేను అంతే. ఇప్పుడు మీరు పిల్లలు బాగుండాలన్నారు కదా, లైక్ ఒక 1 month నుండి చూసుకుంటే న్యూస్లలో గురుకులాల స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు లైక్ అకస్మాత్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు లైక్ చాలా సిక్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బేసిక్గా రేవంత్ రెడ్డి అయితే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి మేము దానికి స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాము అదే అని చెప్పారు. స్టిల్ నో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో నేను రీసెంట్గా వెళ్ళి నేను చూసింది అక్కడ ఇప్పటికీ వాళ్ళు క్వాలిటీ ఆఫ్ రైస్ రావట్లేదు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సో దాని మీద మీరేమంటారు? విజయ్, ఒకటి గత పరిపాలనకి ఈ పరిపాలనకి బేరీజ్ వేయాలని ఇందాక కూడా నేను చెప్పిన. ఎలక్షన్స్ కంటే జస్ట్ బిఫోర్ ఒక 9 monthsని గిట్ట మనం తీసుకుంటే సుమారు 2000 పైచిలకు కేసెస్ అయిన ఉండే. ఈరోజు 14 months గిట్ట మనం గిట్ట తీసుకుంటే వాళ్ళ లెక్కల ప్రకారం కూడా 380 370 కేసెస్ అయినాయి అనేటట్టు వాళ్ళు చెప్పారు. సో డ్రాస్టిక్గా కిందకు పడినటువంటిది. ఎందుకోసం పడ్డది? పెరిగితే నువ్వు దీని కంప్లైంట్ లెక్క, తగ్గుతుంది అని అంటే ఏడాదిని అంత తగ్గించగలిగినామంటే రానున్నటువంటి కాలంలో మొత్తమే ఉండొద్దు అనే దాని మీద సీఎం గారు హైయెస్ట్ రివ్యూలు తీసుకొని టాస్క్ ఫోర్స్ కమిటీ అంటుంది, టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిండు. అంతేకాదు అక్కడ కిచెన్కి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ని పెట్టిండు. దేనికోసం పెట్టిండు? అసలు మనం పెడుతున్నటువంటి అన్నంలా ఈరోజు కలుషితం అనేటటువంటి ఆస్పెక్ట్ ఏడికెంచి ఉంటుంది? ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ ఇన్ఛార్జ్ పిల్లలతో పాటే తినాలనేటటువంటి నియమం కూడా పెట్టిండు. సో ఇది చిత్తశుద్ధితోటి. నేనేమంటున్నా, గత 10 సంవత్సరాలల్లో ఇదే కలుషిత ఆహారం తింటున్నటువంటి గురుకులాల పిల్లల మీద ఒక రివ్యూ పెట్టినటువంటి చరిత్ర ఒకటి చూపెట్టు నాకు. ఉందా ఎప్పుడన్నా? లేదు. కానీ మనం వచ్చిన తర్వాత తగ్గుదలతో పాటు తగ్గుతున్నటువంటి దాంతోపాటు ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అని అంటున్నాను. ఎందుకంటే మండల్ లెవెల్లో కూడా ఆఫీసర్లు దానికి ఇన్ఛార్జ్లు ఉన్నారు. ఎక్కడ ఏదైతే అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని సస్పెండ్ చేసినటువంటిది ప్రజాపాలన వచ్చినాక జరిగింది. గతంలో ఎప్పుడన్నా ఉందా? అలా ఇంటికాడ కుక్క చచ్చిపోతే అధికారులని సస్పెండ్ చేసిరేమో తప్ప పిల్లలు చచ్చిపోతే. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆసిఫాబాద్లో 15 రోజుల వ్యవధిలో 4 పిల్లలు చచ్చిపోయినాడు వాళ్ళు ఉన్నప్పుడు. ప్రతిపక్షం నుండి మేము కొట్లాడినాం అప్పుడు. కనీసం ఒకడు పోయి పలకరించిన పాపాన పోలే, ఒకడు పోయి కనీసం పిల్లలకు అస్వస్థత ఉంది అంటే ఆ గ్రామాల హాస్పిటల్కి కనీసం పెద్ద దవాఖానాలకి హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి పాపాన కూడా పోలే. అట్లాంటి నెగ్లిజెన్స్ నుంచి ఈరోజు పిల్లల్ని కాపాడుకోవాలనేటటువంటి చిత్తశుద్ధితో మా పాలనకు వంకలు పెట్టేటటువంటి మొఖాలు మీకు ఉన్నాయా అంటున్నా నేను. సో దయచేసి ఈ కంపారిజన్స్ అనేటటువంటిది గత పాలనకి ఈ పాలనకి బేరీజ్ వేసుకుందాం. నేను సిద్ధం అంటున్నా దేనికైనా. సో బేసిక్గా మీరు కంపేర్ చేద్దాము, ప్రజలు అడిగితే చెప్తారన్నారు కదా. మొన్న లాస్ట్ వీక్ అనుకుంటా ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ తెలంగాణ కాంగ్రెస్ పేజ్లో ఫామ్ హౌస్ పాలన మంచిగా ఉందా, ప్రజాపాలన బాగుందా అంటే మెజారిటీ ఓట్స్ అన్ని ఫామ్ హౌస్ పాలనే బాగుందని ఉంది. సో అది కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిందన్న ఒక టాక్ కూడా ఉంది. అంటే అదే మీకు ఒక రివ్యూ, ఈ ఏడాది పాలన మీద ప్రజలు ఇచ్చే తీర్పు అన్నట్టు బీఆర్ఎస్ దాన్ని తెగ ప్రచారం చేస్తుంది. అటు బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, 2 పార్టీలు కూడా. సో విజయ్, నీకు తెలుసు, నాకు తెలుసు, ఒక ఆన్లైన్ పోల్ అనేటటువంటి దాంట్లో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు. ఆ మాట అనగానే నేను ఇమీడియట్గా ఇంకో క్వశ్చన్ వేస్తాం, మరి మీరే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు కదా అట్లాంటి డిజాస్టర్ ఎట్లా జరిగిందని. యాజ్ ఎ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్, సోషల్ మీడియా చైర్మన్ కాదు నేను. ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది సొసైటీలో. చాలా మంది నన్ను సోషల్ మీడియా చైర్మన్ అనుకుంటే నేను సోషల్ మీడియా చైర్మన్ కాదు, నేను మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ని. ఎందుకంటే బీఆర్ఎస్ వాడు మొత్తం నా మీద డిబేట్లు పెట్టి నన్ను మొత్తం ఎంత ట్రోల్ చేయాలని అంత ట్రోల్ చేస్తున్నాడు. సో ఆమె మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్. సో సోషల్ మీడియా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటటువంటిది అది మీడియా అండ్ కమ్యూనికేషన్స్ టీంలో మాత్రం ఆ కమ్యూనికేషన్ కూడా లేకుండే.